అందరికీ నమస్తే. అయితే మనము ఈ యొక్క 3 ఎకరాలు ఇది మొత్తం చూడండి. ఇక్కడ ఇదంతా ఈ 3 ఎకరాలు కూడా మనము మక్కలు వేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మక్కలు వేస్తున్నామని అంటే దీనిలో ఏం చేసినామంటే మనము పొలాన్ని ఫస్ట్ ఫ్లవ్ వేయించినాం. దీన్ని ఈ యొక్క ల్యాండ్ను ఫ్లవ్ వేయించి ఇలా బాగా లోతుకోతుంది అన్నట్టు. ఫ్లవ్ వేయించిన తర్వాత రూట్ వేటర్ వేయించినాం. రూట్ వేటర్ వేసిన తర్వాత ఏం చేసినామంటే కల్టివేటర్తో ఒక 4 సార్లు దున్నాం అన్నట్టు. 4 సార్లు దున్న తర్వాత మనం ఈ మక్కలు పెట్టుకోనికి రెడీ అయింది అన్నట్టు. తర్వాత ఏం చేసినామంటే బోదెలు కొడతాం అన్నట్టు. బోదెలు ఇగో చూడండి మీరు, బోదెలు ఎట్లా కొట్టినాం మేము. ఇట్లా ఇట్లా స్ట్రేట్ గా వస్తాయి అన్నట్టు. బోదెలు కొడితే ఇంతలా వస్తాయి కనుక ఇగో దానికి సైడ్ గా మనం ఏం చేస్తాం, ఇట్లా కాలువ చేసుకుంటాం. ఇగో చూడండి. అయితే ఈ కాలువ పోటీ మనం ఏం చేస్తాము, ఇగో ఇక్కడ బంద్ చేసినాం కదా, అక్కడ బంద్ చేసినాము. అంటే ఒక 10 కాలువలు 8 కాలువలు 10 కాలువల కాడికి బంద్ చేసి ఆ 10 కాలువలు పట్టిన తర్వాత మళ్ళీ ముందలకేసి ముందుకు మళ్ళీ ఇడుస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు ఈసారి కూడా మనం ఈ యొక్క సీడ్ ఏం తెస్తున్నాం అని అంటే ఇగో రాశి సీడ్ అన్నట్టు. రాశి సీడ్స్ వారి R3414 అన్నట్టు. ఇది ఈసారి వాడుతున్నాం మక్కలు. ఇవి నాటుతుండ్రు అన్నట్టు. అవి కూడా ఇప్పుడు ఎట్లా నాటుతుండ్రు అనేది కూడా ఇగో చూద్దాం. ఈ యొక్క మక్కలు ఎట్లా పెడతారు అనేది చూడండి మీరు. ఇగో ఇప్పుడు బోధే ఉన్నది. ఇగో ఇక్కడ చూడు, బోధెకు ఇటు సైడు 2 సైడ్ అంటే బోధె పెద్దగా వస్తుంది కదా. ఇగో 2 సైడ్లు పెడుతున్నారు చూడండి మీరు. అయితే ఈ 2 సైడ్లు అనేది వెటకాంలా మనం ఏం చేస్తామనంటే ఈ కాలువలు కూడా చూడండి ఎట్లా చేస్తున్నారు. మొత్తం ఇట్లా కాలువలు చేసేస్తారు అన్నట్టు. ప్రతి మడికి కూడా ఇట్లా కాలువలు చేసేస్తారు. ఈ యొక్క కాలువలు అయిపోయిన తర్వాత ఏం చేస్తామనంటే ఇట్లా బోర్ ఉంటుంది కదా, ఇది 7.5 HP టెక్స్మో మోటార్ అన్నట్టు. ఇది చాలా ఎక్కువ కొడుతుంది నీళ్ళు, 4-5 ఇంచుల నీళ్ళు కొడుతుంది ఇది. ఇక్కడ పోగా కూడా మనం ఇంకా కొన్ని బయట ఇడుస్తుంటాము. ఇట్లా కాలువ పోటీ నీళ్ళు పోతాయి కదా, ఈ నీళ్ళు ఏం చేస్తున్నామో చూడండి. ఈ ఆరాలు ఇప్పుడు ఇట్లా తయారు చేసినాం కదా చూడండి. ప్రతి ఆరకు కూడా ఎంత మంచిగా నీళ్ళు పోతున్నాయి చూడండి. ఇట్లా ఇట్లా కరెక్ట్ గా పోతాయి అన్నట్టు. కరెక్ట్ గా పోయిందాడు అది నిండిందాడు మనం బంద్ చేసుకొని ఇంకో ఇట్లా మనం విత్తనాలు ఇట్లా నాటితే వరకల్లా మనకి ఏమవుతుంది అనంటే ఈ యొక్క విత్తనం అనేది దాని ఎయిర్ అనేది లోపలికి లూజుగా పోతుంది అన్నట్టు. ఎప్పుడైతే పొలం లూజుగా ఉంటుందో ఇది లూజుగా పోవడం ద్వారా ఆ యొక్క వచ్చే మొలక అనేది బలంగా వస్తుంది అన్నట్టు. బలంగా వస్తే మనకు రేపు వచ్చే అది కూడా బుట్ట కూడా చాలా బలంగా వచ్చి పెద్దగా వస్తుంది. అయితే మనం ఇంత పూర్తి దున్నకుండా మనము ఏది వరిచేను కోసిన తర్వాత దాంట్లో కలవరాలు తీసుకొని ఇట్లా పెట్టి పెడుతున్నారు. అదొక కొత్త సిస్టమ్ అనుకోండి. కాకపోతే కొన్ని డబ్బులు ఖర్చులు అనేవి మిగులుతాయని అంటున్నారు. అయితే ఆ విధంగా వేస్తే పంట ఇంత పూర్తి రాదని చెప్పి నేను అనుకుంటున్నా అన్నట్టు. అంటే ఇట్లా లూజ్ ఉండవు ఏళ్ళు కనుక, అక్కడ టైట్ అయితే కనుక గట్టిగా ఉంటాయి ఏళ్ళు కనుక గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా ఉంటేనేమో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, పంట కూడా మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇది ఈ యొక్క మక్కలది అన్నట్టు. ఓకే.